కట్టలేనని ఏమంటే ముందే తెలిస్తే సార్ వినండి అదేం మాట్లాడుతున్నారు సార్? వినండి మరి సార్ అమౌంట్ తీసుకుంటున్నారు, మీరు ఏం రెస్పాన్సిబుల్ లేకుండానే లోన్ తీసుకుంటారా? అంటే వినండి సార్ మీకు ఇన్కమ్ సోర్స్ లేదని అరే తీసుకుంటారా? వినండి మళ్ళీ అదే అరుస్తున్న సంబంధం పనులు లేకుండా కావండి నేను మాట్లాడుతున్నారే. అదే చెప్తున్నా మీకు అందరికి. ఇప్పుడు లోన్ కట్టలేనని చెప్పేసి ముందే తెలిస్తే నేను లోన్ ఎందుకు తీసుకుంటా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ ఏజెంట్ అంటున్నాడు, లోన్ కట్టలేనప్పుడు ఎందుకు తీసుకున్నావు లోన్? కట్టలేనని చెప్పేసి ముందే తెలిస్తే మనం లోన్ ఎందుకు తీసుకుంటాం? సో అదే డిస్కషన్ జరిగింది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు మీ అవసరం మీ టోటల్ అమౌంట్ 163 ఉంది. ఓకే 98,163 మీకు సెటిల్మెంట్ అవుతుంది సార్. ఎంత? 98,163. 90? 98,164. అంత కష్టం సార్. ఒక 35,000 అయితే ఎప్పటికి క్లోజ్ చేద్దాం. 35,000. 35? ఇప్పుడు కాదు సార్, మీరు ఫిక్స్ అయితే మనం మీకు 35,000 అన్నప్పుడు మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు ఒకసారి చెప్పండి. సెటిల్మెంట్ అడ్రస్ సెటిల్మెంట్ లెటర్ లో మీరు అడిగిన అమౌంట్ వస్తుందా చెప్పండి సార్. మరి మీరు చెప్పిన అమౌంట్ కస్టమర్ దగ్గర ఉండాలి కదా. ఏమి కస్టమర్ దగ్గర ఉండాలిగా అంటే ఇప్పుడు అమౌంట్ తీసుకున్నావు మేము తీసుకున్నామా సార్? ఆ రోజు మీకు తెలియదా మరి ఇంత అమౌంట్ తీసుకుంటాను కడతామా లేదా అని? ఇప్పుడు నా కస్టమర్ దగ్గర ఉండాలి కదా. అదే అసలు మీరు అడిగే కోసం ఏమన్నా సంబంధం ఉందా సార్? సంబంధం లేకుండా కోసం ఎందుకు కస్టమర్ దగ్గర ఉన్నారు? కస్టమర్ దగ్గర లేదు, మేమే మీ దగ్గర లేదు, ఎందుకంటే అమౌంట్ ఇచ్చే సెటిల్మెంట్ ఇచ్చేకి అవుతుందా చెప్పండి ఒకసారి మీరే. నేను దేవున్నా కట్టలేనని ముందే తెలిస్తే వినండి. అదేం మాట్లాడుతున్నారు సార్? మరి అమౌంట్ తీసుకుంటున్నారు, మీరు ఏం రెస్పాన్సిబుల్ లేకుండానే లోన్ తీసుకుంటారా? వినండి సార్ మీకు ఇన్కమ్ సోర్స్ లేదని తీసుకుంటారా? అదే చెప్తున్నా మీకు అందరికి, మీకు అర్థం కాదు. ఏంది అందరికి చెప్పేది? కొంచెమైనా మీరే చెప్పాలి. ఎడ్యుకేషన్ పర్సనే కదా, మీకు ఇన్కమ్ సోర్స్ లేకనే ₹1,00,000. అరే వినండి సార్, నేను చెప్పేది వినప్పుడు నాకు ఎందుకు కాల్ చేసిన మరి చెప్పు. ఇంకా చెప్పు. ఇప్పుడు లోన్ కట్టలేనని చెప్పేసి ముందే తెలిస్తే నేను లోన్ ఎందుకు తీసుకుంటా? అట్లనే ఇప్పుడు తీసుకొని మీరు ₹1,00,000 తీసుకుంటారు, నేను 10,000 20,000 కట్టా, మీరు రిమైనింగ్ రెడ్యూస్ చేయండి అంటే అంటే ఎవరు కూడా అంతేనా? మీ డబ్బులు అట్లా చేస్తారు ఎవరికైనా ఇస్తే వాళ్ళు నా వల్ల కాదంటే 5,000 10,000 కట్టే రిమైనింగ్ వదిలేయి అని చెప్తావా? సెటిల్మెంట్ ఎంత చేసుకోవాలి అంటే మీకు ఇష్టం వచ్చిన అమౌంట్ చెప్తా అంత సిచ్యువేషన్ బాగాలేదంటే నేను వేరే డబ్బులు ఇస్తే వదిలేస్తానంటే మీరు వదిలేస్తారా? నేను అదికే కదా ఇప్పుడు వదలండి. ఎందుకు వదలాలి సార్? మరి మీరు 10 మంది క్వశ్చన్ అడిగింది నేను కాదు. ఫ్యూచర్ లో తీసుకుంటారు సార్, ఇన్కమ్ సోర్స్ లేకుండా లోన్ తీసుకోరు కదా. రెస్పాన్సిబిలిటీ ఉంటేనే కదా తీసుకుంటారు. మరి రెస్పాన్సిబుల్ తీసుకొని ఏమి భుజాలు వంగిపోయినాయి అంటున్నా. రెస్పాన్సిబుల్ తీసుకొని ఏం రెస్పాన్సిబుల్ తీసుకోరు? రెస్పాన్సిబుల్ లేదని చెప్తున్నావు కదా, రెస్పాన్సిబుల్ చాలా ఉందని చెప్తున్నా. ఉంటే మరి ఎందుకు పేమెంట్? మీరు అంత రెస్పాన్సిబుల్ కరెక్ట్గా పేమెంట్ చేయాలి కదా, క్రెడిట్ కార్డ్ పేమెంట్. పని చేయండి, మీరు ఎంత అమౌంట్ తీసుకుంటే అంత అమౌంట్ కట్టండి సార్. 30,000 మీరు 30,000 చేసుకుంటే 30,000 కట్టండి. మీరు ఎంత అమౌంట్ తీసుకుంటే అంత అమౌంట్ కట్టండి కదా. మరి ఎందుకు సెటిల్మెంట్ అడుగుతున్నావు? ఇన్బిల్డ్ ట్రైన్ అప్ ఏమి ఇన్బిల్డ్ ట్రైన్ అప్ అంటున్నట్లా అర్థం కదా. ఇన్బిల్డ్ గా ట్రైన్ అప్ అట్లా అంటున్నారు మీరు ఇట్లా మాట్లాడండి సార్. అదంతా నీకు అవసరం లేదు సార్. మీ పేమెంట్ ఏంటో అది క్లోజ్ చేసుకోవాలి. నాదే ఇప్పుడు మీరు తక్కువ కట్టి ఎక్కువ ఇది ఎంత సెటిల్మెంట్ అంత మేము ఇవ్వగలుగుతాము. దాని మీద మీరు నాకు ఇంత అమౌంట్ అంటే మరి అంత అమౌంటే తీసుకోవాల్సి అంటే మీరు ఎంత కట్టగలుగుతారు అంతే తీసుకోవాలి. సెటిల్ చేస్తారు కాబట్టి నీకు ఇంత ఇష్టం అని చెప్పొచ్చు మీరు ముందు నాకు. సరే ఇప్పుడు అంత అమౌంట్ సెటిల్మెంట్ లెటర్ రాదు సార్. ఈ అమౌంట్ సెటిల్మెంట్ లెటర్ వస్తుంది, ఈ అమౌంట్ కట్టండి. ఇప్పుడు అంత అమౌంట్ దగ్గర డబ్బులు లేవు. మీ దగ్గర లేదంటే దానికి మేమేం తెలుసా? మరి ఆ రోజు తీసుకునే ఇప్పుడు తెలియదు సార్. కట్టలేనప్పుడు నేనే తెలుసు, నాకు తెలుసు, నువ్వు తీసుకున్నా నీకు తెలుసు, ఇంకెవరికి తెలుసు పేమెంట్ చేయగలుగుతామా లేదని. కొంచెమైనా ఇదని మాట్లాడుతున్నారా? ఎడ్యుకేషన్ పర్సనేనా మీరు? ఇన్కమ్ సోర్స్ లోనే లక్షలు తీసుకుంటారా సార్ మీరు క్రెడిట్ కార్డులో? మళ్ళీ నాకెట్లేదు సార్, మీకు తెలుసు ఊళ్ళో తెలుస్తుంది మీకు నెక్స్ట్ పేమెంట్ కలుగుతామా లేదని. నేను టైం పాస్కి తీసుకోవాలి. క్రెడిట్ కార్డులో లోను 35,000 అయితే మీకు సెటిల్మెంట్ రాదు. అడిచేది నువ్వు మాట్లాడుకోవాలి, సంబంధం ముందు మాట్లాడుతున్నావా? మీరు మాట్లాడతారా? ఫస్ట్ మీరు కరెక్ట్గా పేమెంట్ చేయాలి. అందరి దగ్గర డబ్బులు తీసుకు ఇట్లా చేస్తారా మీరు మాట్లాడడం ఇట్లా మాట్లాడతారా? అట్లే కానీ మీరు అట్లే అనుకోండి. మీరు తీసుకున్న అమౌంట్ రిటర్న్ కట్టుకుని అట్లా అందుకే తీసుకుంటారు అందరి దగ్గర అన్ని చేస్తారా? మరి ఇప్పుడు మీరు నా గురించి మాట్లాడుకోవచ్చు, మీ గురించి మీరు చూసుకోండి సార్. మీరు ఫస్ట్ మీరు కరెక్ట్గా లేరు, వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు కరెక్ట్గా ఉండి మళ్ళీ మా గురించి మాట్లాడండి కదా. కరెక్ట్గా ఉన్నా నేను చెప్పేది ఏంటంటే వినండి. మీరు ఏదన్నారు కరెక్ట్గా ఉంటే మరి ఎక్కడ పేమెంట్ చేసుకోలేదు, ఎందుకు మా దగ్గర కావాలి, ఎందుకు రైట్ యాప్ లోకి వస్తుంది మీ డేటా? మీరు కరెక్ట్గా లేరు కాబట్టి రైట్ యాప్ లోకి కరెక్ట్గా ఉంటే ఎందుకు వస్తుంది మీ డేటా? మెడికల్ ఇష్యూ మీరు కరెక్ట్గా లేరు సార్. కరెక్ట్గా ఉంటే మరి ఎందుకు ఇది కాదు?
ఏమి రైట్ ఆఫ్ లో కేసు వస్తే కావాల్సి చేసినట్ట ఫండ్ ఇష్యూ వల్ల ఇప్పుడు మీరు డిఫాల్ట్ కస్టమర్ లిస్ట్లోకి వచ్చిందంటే మీరు పేమెంట్ చేయలేదనే కదా. అవును, మీరు డిఫాల్ట్ ఇస్తారు, డిఫాల్ట్ అయింది. ఊరికి వస్తుంది ఏంది? ఏమి ఊరికి ఎందుకు వస్తుంది రైట్ ఆఫ్ లకి? ఎందుకు వస్తారు? మీరు డిఫాల్ట్ గా ఉన్నారు, కరెక్ట్ గా పేమెంట్ చేయలేదు కాబట్టి వచ్చింది. చేయకపోయిన కారణం ఏముంది తెలుసుకోవాలి కదా మీరు. అట్లా తెలుసుకొని దాన్ని ప్రొవైడ్ చేయాలి. కాదు మా కోసం నన్ను అడుగుతాను, డబ్బులు ఉండాలి కదంటే ఏం చేస్తాను, సంపాదించాలి. మరి ఇంకెందుకు తీసుకున్నారు? సీఎం అయ్యి జాబులందరికి పంచు. మరి ఇంకేంటి సార్? పిచ్చి పిచ్చి కోసం నాదేనా అడగద్దండి, ఓకేనా? సంబంధం కోసం అడగదు, నీకు సంబంధం ఉండే కోసం అడుగు. నీకు దేశ జీడిపి గురించి ఐడియా లేదు, నీకు జియో పాలిటిక్స్ గురించి ఐడియా లేదు. టెలికార్లు అయినా ఏదో 4 ముచ్చట్లు గట్టిగా అనిస్తే పని అయిపోతుంది అనుకుంటున్నావు. ఏం తెలియదు నీకు. అంటే మీరు తీసుకొని తినేసి గుమ్మం ఇట్లా అడిగి 30,000 లక్ష రూపాయలు తీసుకొని 30,000 సెటిల్మెంట్ జరిగింది అంటే ఎవరి గాలికి వస్తాయి డబ్బులు ఏమన్నా? మీరు కరెక్ట్గా మాట్లాడినప్పుడు నేను కరెక్ట్గానే ఉంటాను, మీరు కరెక్ట్గా నేను ఎందుకు తీసుకుంటా? తీసుకున్నామంటే కరెక్ట్గా కట్టాలి సార్. కట్టే కాలం ఎందుకు తీసుకుంటావు? నీ వల్ల చేతగానం తీసుకోవద్దండి. 30,000 సెటిల్మెంట్ రాదని చెప్తాను కదా. అంతే తప్ప ఈ విధంగా తెలిసి తెలియదు ఆన్సర్ చెప్పొద్దు. ఏమి తెలిసి నువ్వు కరెక్ట్గా చెప్తాను ఆన్సర్, కరెక్ట్గా ఆన్సర్ నీకు నువ్వు అడిగిన కోసం నేను ఆన్సర్ చేయకుంటే అప్పుడు మెట్తో కొట్టున్నాను. అర్థమవుతుంది? నేను కరెక్ట్గా మళ్ళీ నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పు. ఏం చెప్పాలి? నువ్వు కరెక్ట్గా లేవు, నన్ను మాట్లాడుతున్నావే. ఏం చెప్పాలి ఆన్సర్? కరెక్ట్గా ఆన్సర్ ఏంటి సార్? తీసుకున్న అమౌంట్ కరెక్ట్గా నేను తీసుకోవాలి, మళ్ళీ నాకు అడిగి మాట్లాడుతున్నావు. ఏంటి సార్? రెస్పాన్స్ కరెక్ట్గా వచ్చినా ఎవరైనా కరెక్ట్గా ఉంటుంది. మీరు ఇచ్చే రెస్పాన్స్ కరెక్ట్గా సంబంధం ఉన్న మాట్లాడుతున్నారా? సంబంధం ఉండి మాట్లాడుతున్నావు, వ్యాలిడ్ రీజనే మాట్లాడుతున్నా. ఏంది మాట్లాడుతున్నావు? సంబంధం ఉంది, ఫండ్ ఇస్తుంది నాకు, నీకు ఇంత అమౌంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, దానికి వస్తా కదా పాసిబిలిటీ చెప్పాలి, ఫర్దర్ గా సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. పాసిబిలిటీ ఉందా లేదా చెప్పాలి, ఫర్దర్ గా ఏం చేయాలో ప్లాన్ చెప్పాలి. అంతేగాని గట్టిగా చేసిన దగ్గర డబ్బులు లేవు, కావాలి చేసినావు, డిఫాల్ట్ చేసినామంటే. సార్ చూడండి, నువ్వు చెప్తాను గట్టిగా అంటే అంత నా అవసరం నాకు లేదు. మీరు కరెక్ట్గా మంచిగా ప్రాపర్ గా రెస్పాన్స్ ఇచ్చి ఊరు ఏం మాట్లాడరు ఏదన్నా. మీరు ఇచ్చే ప్రాపర్ రెస్పాన్స్ ఏం రెస్పాన్స్ నాకు సంబంధం నాకు తెలియదు అంటే మీకు సంబంధం మీకు తెలియకుండా మీ ఇన్కమ్ సోర్స్ మీకు తెలియదు. ఇన్కమ్ సోర్స్ వచ్చేది ఏమి తెలియదని చెప్పానా సార్? ఇప్పుడు ఏంటి సార్? ఇప్పుడు ఒక ముచ్చట చెప్తా నేను. ఇప్పుడు నువ్వు చేసావు లేదా? నువ్వు అడిగిన అమౌంట్ కయ్యేది సార్. అడిగిన అమౌంట్ కావకపోతే ఒక 2 months టైం పెట్టాడు, ప్లాన్ చేస్తా. Hello. హలో, Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. On behalf of SBI Card, sir. ఓకే This call is regarding to SBI Card due payment, sir. ఓకే మీకు ఎవ్రీ మంత్ 7th date న్యూ బిల్ జనరేట్ అవుతుంది. 27th యువర్ డ్యూ డేట్, sir. ఓకే Present your total outstanding amount 1,63,518 rupees. ఓకే Total due amount 19,534 rupees, sir. ఓకే. సార్ SBI కార్డ్ పేమెంట్ చేసుకోలేదు, ఏమైంది, ఏంటి రీజన్? లాస్ట్ టైం ఏం చెప్పిన రీజన్? సార్ లాస్ట్ టైం ఇక్కడ ఏం లేదు సార్. లాస్ట్ టైం అంటే ఒక 5 నిమిషాల ముందు చెప్పినా, అది గిట్లేదా? సార్ ఎప్పుడు? 5 minutes ముందు చెప్పాను, ఒక రీజన్ చెప్పాను, అది గిట్లేదు, అప్డేట్ లేదా అక్కడ? సార్ ఇక్కడ ఏం సబ్మిట్ అవ్వలేదు సార్, ఇక్కడ ఏం అప్డేట్ లో లేదు. ఎందుకు అట్లా అప్డేట్ ఎందుకు లేదా అక్కడ? సార్ మీ కాల్ కనెక్ట్ అయినది ఇప్పుడు, మీరు లిఫ్ట్ చేసినది ఇప్పుడు సార్. ఇందాక ఆల్రెడీ 5 minutes ముందు 5 కాల్ చేశారు కదా, అప్పుడు మాట్లాడినా కదా. ఫీడ్బ్యాక్ ఏముందో చెక్ చేయండి అంటున్నా. సార్ ఫీడ్బ్యాక్ లేదు సార్, ఇంత చెక్ చేయండి. ఫీడ్బ్యాక్ మొత్తం వెయిట్ చేస్తాను, లైన్ లో ఉంటాను, చెక్ చేయండి. లైన్ లో ఉండండి సార్, కానీ ఇక్కడ ఫీడ్బ్యాక్ అయితే లేదు. చెక్ చేయమని చెప్తాను మేడం. నేను ఇప్పటికి 100 కాళ్ళు మాట్లాడినా, అక్కడ ఫీడ్బ్యాక్ ఏం లేదంటే దాని మీనింగ్ ఏంది? ఇప్పటి వరకు నాకు ఎన్ని కాల్స్ చేశారు మీరు నాకు? సార్ మీకు కనెక్ట్ అయిన కాల్స్ 3 calls సార్. ఇప్పటి వరకు కాల్స్ ఎన్ని చేశారు నాకు? సార్ అవన్నీ మాకు చెప్పడానికి యాక్సెస్ లేదు సార్. పేమెంట్ అనేది పెండింగ్ లో ఉంది, ఏమైంది, ఏంటి రీజన్? ఇప్పటి వరకు కొన్ని 100 కాల్ చేశారు మీరు, నేను మాట్లాడినా, మళ్ళీ ఫీడ్బ్యాక్ ఏం లేదని చెప్తారు. ఈ రోజైనా వినండి అరవకండి, వినండి ఫస్ట్. పేషెన్సీ ఉండండి, పేషెన్సీగా ఉండండి, చెప్పేటప్పుడు మాట్లాడకండి. నేను ఏమంటా అంటే మీరు ఇప్పటి వరకు నాకు 100 కాల్స్ చేశారు, నేను లిఫ్ట్ చేసి మాట్లాడినా, అన్ని కాల్స్ ఎగిరిపోయినాయి అనుకోండి, ఫీడ్బ్యాక్ లేదనుకోండి, ఒక్క కాల్ గిట్లేదా ఫీడ్బ్యాక్ ఎక్కడ పోతుంది? మొత్తం ఫీడ్బ్యాక్ లేకుండా ఉంటుంది మేడం. మరి ఇన్ని రోజులు మరి ఫీడ్బ్యాక్ లేకుండా ఉంటుంది అంటే మీరు వర్క్ చేయట్లేదా లేకపోతే ఎట్లా? ఫీడ్బ్యాక్ 27th ఉంది, 28th ఉంది. సరే బండి రికార్డ్ అయింది కదా, నేను రికార్డ్ చేసుకున్నా. నాకు ఫండ్ ఇష్యూ ఉంది. ఎందుకు ఫండ్ సార్? 2 months నుంచి డ్యూ అనేది పెండింగ్ లో ఉంది. ఆల్రెడీ కార్డ్ కూడా ఓవర్ లిమిట్ లో ఉంది. మేడం ఉన్నది, నా ఫండ్ ఇష్యూ ఉంది, నేను కట్టలేకపోతున్నా. సార్ ఫండ్ ఇష్యూ ఉంటే ప్రెజెంట్ ఆల్టర్నేట్ గా అరేంజ్ చేసుకోవాలి. ఎట్లా ఆల్టర్నేటివ్ చెప్పండి మీరు, ఎట్లా చేయాలో చెప్పాలి నాకు. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో అరేంజ్ డ్యూ పెండింగ్ లో పెట్టుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కానీ డబ్బులు ఇవ్వరు కదా, డబ్బులు ఇవ్వరు నాకు.
ఓకే జాబ్ చేస్తున్నారు కదా జాబ్ సార్. చేయట్లేదు మేడం. సార్ మీరు ఇలా డిలే చేస్తే మీకు ట్రాక్ హిస్టరీ ఓకే ఇంపాక్ట్ ట్రాక్ హిస్టరీ ఎంత ఇంపాక్ట్ ఇవ్వాలి అంత ఇంపాక్ట్ చేయండి ఓకేనా. సార్ లాస్ట్ టైం మీరు డిలే చేసినందుకు పర్లేదు లాస్ట్ టైం ఎంత చార్జెస్ పడ్డాయి పడనివ్వండి. ఫర్దర్గా ఏమైనా చార్జెస్ యాడ్ చేసేది ఉంటే చార్జెస్ యాడ్ చేయండి ఓకేనా. ఓకే సార్ లాస్ట్ టైం మీరు డిలే ఓకే పర్లేదు లాస్ట్ టైం మర్చిపోండి. లాస్ట్ టైం ఎంత చార్జెస్ పడ్డా ఓకే. మళ్ళీ ఫర్దర్గా ఏమైనా చార్జెస్ యాడ్ ఉంటే యాడ్ చేయండి. యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ ఏముందో అది చేయండి. చార్జెస్ అయితే యాడ్ చేయండి ఓకేనా. ఓకే సార్ మీకు ఫినాన్స్ చార్జెస్ వచ్చేసి ఓకే మేడం అంత అవసరం లేదు మేడం, చెప్పాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ మీరు నాకు మెన్షన్ చేయండి, స్టేట్మెంట్ పంపండి, చెక్ చేసుకుంటాం. ఓకే సార్ ఇప్పుడు లైన్లో ఉంటాను. డ్యూ అయినా క్లియర్ చేసుకోండి. లేదు మేడం అమౌంట్ లేదు, టైం పడుతుంది. 999 రూపీస్ ఉంది. టైం పడుతుంది. అట్లీస్ట్ అదైనా క్లియర్ చేయండి సార్. టైం పడుతుంది సార్ టైం పడుతుంది కాదు సార్. ఎవ్రీ టైం కాల్ చేసిన ప్రతిసారి టైం పడుతుంది అంటే కుదరదు కదండి సార్. కుదరగదంటే ఇప్పుడు మీరు కాల్ చేసినప్పుడు డబ్బులు ఉండాలి కదా. ప్రెజెంట్ కార్డ్ కూడా ఓవర్ లిమిట్ లో పెట్టుకొని కాల్ చేసిన ప్రతిసారి ఫండ్ ఇష్యూ ఉంది కడతా అంటే ఎలా సార్. ఫండ్ ఇష్యూ ఉంది మేడం అందుకే కదా అనేది ఉండాలి కదా. ఉన్నది కదా చెప్తున్నా కదా ఆల్రెడీ కన్ఫర్మేషన్. 2 months నుంచి మీకు ఫండ్స్ ఇష్యూ ఉందా? అవును మేడం. 2 months నుంచి అట్లీస్ట్ 1 month డ్యూ కూడా క్లియర్ చేసుకోకుండా ఫండ్ ఉన్నారు. ఇష్యూ నాకు చాలా రోజులే ఫండ్ ఇష్యూ ఉండబట్టి. సార్ ఫండ్ ఇష్యూ ఉంటే ఆల్టర్నేట్ గా అరేంజ్ చేసుకొని ఆల్టర్నేట్ అంటే ఎట్లా చేయాలి చెప్పండి, ప్లాన్ చెప్పండి నాకు. ప్లాన్ చెప్పండి అంటే కార్డ్ తీసుకొని మీరు కదండి సార్ కార్డ్ తీసుకొని యూజ్ చేసుకున్నారు ప్లాన్ మరి నాకు తెలుసు కదా, మరి ఎవరు డబ్బులు ఇస్తాడు ఎవరు ఇవ్వదు తెలుసు కదా. కట్టండి. లేవు నా దగ్గర డబ్బులు ప్రజెంట్, టైం పడుతుంది. లేవు అంటే అడ్జస్ట్ చేసుకొని కట్టండి. ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి చెప్పండి. మీకే తెలియాలి సార్. నాకు తెలుసు కదా, నాకు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్తున్నా కదా, కావట్లేదు అని చెప్తున్నా కదా నేను. ఎవరు లేదు అంటే మరి డైలీ మీరు ఎలా యూజ్ చేస్తున్నారు సార్? ఏమి చేస్తున్నా, ఏం యూజ్ చేయట్లేదు నేను. మీ పర్సనల్ యూజెస్ ఏం చేయట్లేదు? ఏం చేయట్లేదు, జీరో స్పెండింగ్ నేను. అడ్జస్ట్ చేసుకొని జీరో స్పెండింగ్ చెప్పండి ఇప్పుడు. సార్ జీరో స్పెండింగ్ మేడం, స్పెండ్ చేయట్లేదు. జీరో స్పెండింగ్ అంటే లోన్స్ అయిపోతే తినకూడదా ఏమని చెప్పండి, మీ ఒపీనియన్ ఏమని చెప్పండి. డిఫాల్ట్ అయిపోతే తెలుసు సార్, నా పర్సనల్ అవన్నీ తెలీదు. నా దగ్గర టైం పడుతుంది చెప్తున్నా. మీరు ఎంతసేపు మాట్లాడండి అంటే కాల్ చేసిన ప్రతిసారి టైం పడుతుంది. అవును మేడం టైం ఒకటి కాల్ అని పొద్దున కాల్ చేసి మధ్యాహ్నం కాల్ చేసి గంటలో 20 సార్లు కాల్ చేస్తే రీజన్ మారిపోతుంది. అప్పుడే పెండింగ్ లో ఉంటే ఆటోమేటిక్ గా కాల్ అనేది కాల్స్ రాని చెప్పినప్పుడు కాల్స్ వచ్చినప్పుడు 100 కాల్స్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఒక ఫీడ్బ్యాక్ లేదంటే ఎక్కడ పోతుంది ఫీడ్బ్యాక్. ఆన్ టైం కట్టుకోకుండా కాల్ కనెక్ట్ అవుతాయి, 100 కాల్స్ కనెక్ట్ అవుతాయి అంటే మరి డ్యూ అమౌంట్ పెండింగ్ లో ఉంటే నేను కాల్స్ కనెక్ట్ అవ్వడం గురించి ప్రాబ్లం కాదు నాకు. నేను ఏమంటున్నా అంటే ఇన్ని కాల్స్ మాట్లాడినా అన్నిసార్లు అప్డేట్ ఇచ్చినా మీరు అప్డేట్ లేదని చెప్తారు. ఎక్కడ పోయింది అప్డేట్ అంటున్నా అంటే వర్క్ మీరు చేయట్లేదా ప్రాపర్గా, సిస్టమ్ చేయట్లేదా, లేకపోతే ఎవరు చేయట్లేదు, లేదంటే కాల్స్ రికార్డ్ అవ్వట్లేదా చెక్ చేయండి ఒకసారి. కాల్స్ అన్ని రికార్డ్ అవుతున్నాయి. ప్రాపర్ గా కాల్ మాట్లాడి మాట్లాడి ఇంకా మాట్లాడి ఇంకో అరగంట మాట్లాడి ప్రాపర్ గా ఉంటుంది. గంట సేపు మాట్లాడుతుంటుంది అక్కడ ఫీడ్బ్యాక్. సరే సార్ డబ్బులు కట్టండి. సో డబ్బులు లేవు మాట్లాడడం కాదు సార్, మాట్లాడడానికి కాల్ చేయలేదు. మాట్లాడడానికి కాల్ చేశారు, మాట్లాడండి. మాట్లాడుతూనే అవుతుంది పని కదా. సైలెంట్ గా మీరు మాట్లాడడానికి కాల్ చేయకపోతే డైరెక్ట్ మీరు సైలెంట్ అర్థం తీసుకోలేదు నేను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, అన్నిసార్లు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడినా మేడం దగ్గర కస్టమర్ యొక్క ప్రీవియస్ ఫీడ్బ్యాక్ లేదంట. సో కస్టమర్లను ఇరిటేట్ తెప్పించడానికి సేమ్ స్క్రిప్ట్ వీళ్ళు రీడ్ చేస్తారు ఎవ్రీ టైం. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.